Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, now we are discussing about the third BSc 6th semester syllabus cluster paper, pharmacognosy phytochemistry, in that fourth unit topic. Volatile oils. This is also important for the examination purpose. Volatile oils are used in the aromatherapy process. We are discussed in last class. Now, which type of and how many types of volatile oils are there? What is the chemical structure? What is the how to classify the volatile oils? And a concept గురించి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్న వాలటైల్ ఆయిల్స్ అన్న అరామో ఆయిల్స్ అన్న ఇవి మనకి ఈథర్ ఆయిల్స్ అంటాం. ఎన్ని రకాలుగా పిలిచినా ఇదే అన్నమాట. ఆరోమాటిక్ ఆయిల్స్ కూడా అని పిలుస్తూ ఉంటారు. ఇవి మనకి అరోమాథెరపీలో యూస్ చేస్తున్నారు. రకరకాలుగా వేరే పర్పస్ కూడా యూస్ చేస్తున్నారు అనుకోండి. అసలు వాలటైల్ ఆయిల్స్ అంటే ఏంటో గురించి డిస్కస్ చేద్దాం. వాలటైల్ ఆయిల్స్ ఆర్ ద ఆర్డరస్ వాలటైల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ and animal source evaporate when exposed to the air at ordinary temperature and hence known as the volatile or ether oils. ఏంటి volatile ఆర్డర్స్ మంచి వాసన ఉంటాయన్నమాట, స్మెల్ ఉండేటటువంటివి, గుడ్ స్మెల్ ఉంటాయి కాబట్టి అరోమాథెరపీలో యూజ్ చేయడం. అలాగే యానిమల్ సోర్స్ నుంచి ప్లాంట్ సోర్స్ నుంచి తయారవుతూ ఉంటాయి. ఏంటి నెక్స్ట్ ఎవాపరేట్ అయిపోయేటువంటి క్యారెక్టర్ ఉంది. అంటే వెన్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద ఎయిర్ ద ఆయిల్స్ ఆర్ ఎవాపరేటెడ్ ఎట్ నార్మల్ టెంపరేచర్. నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా ఎవాపరేట్ అయిపోయేటటువంటి ఎయిర్కి ఎక్స్పోజ్ అయిందంటే ఎవాపరేట్ అయిపోతుంది. అలాంటి వాటిని మనం వాలటైల్ ఆయిల్స్, ఈథర్ ఆయిల్స్ అని పిలుస్తున్నాం. దీస్ రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ప్లాంట్ and hence also known as the essential oils. అంటే మొక్క నుంచి వస్తున్నటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే వాటి లోపల యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే వాటి యొక్క కెమికల్ కాన్స్టిట్యూషన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అంటే ఆ కెమికల్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని దట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఆయిల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అందువల్ల ఎసెన్షియల్ ఆయిల్స్ అని చెప్పేసి పిలవడం కూడా జరుగుతుందన్నమాట. ఇన్ మోస్ట్ ఇన్స్టెన్స్ ద volatile oils pre-exists in the plant and is usually contained in some special secretory tissue. ఈ వాలటైల్ ఆయిల్స్ అనేటటువంటి కూడా సెకండరీ మెటబలైట్స్ లాంటివే. మొక్క ఏం యూస్ చేసుకోదు, ప్లాంట్ యూటిలైజ్ చేసుకోదు. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన పర్పస్ కోసం హ్యూమన్ బీయింగ్స్ మాత్రం యూటిలైజేషన్ చేసుకుంటాము. అవి ప్లాంట్ లోపల స్పెషల్ టిష్యూ అంటే సెక్రేటరీ టిష్యూ అంటే మనకి సెక్రిషన్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి లాటిసిఫెరస్ టిష్యూ అని చెప్పేసి అందులో క్యావిటీస్ ఉంటాయి. వాటి లోపల ఇవి స్టోర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆయిల్ డక్ట్స్ ఆఫ్ అంబెల్లిఫెరస్ ఫ్రూట్స్. అంబెల్లిఫెరస్ అంటే మనకి జీరా లేదా కొరియాండర్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఫ్రూట్స్ అంటే ధనియాలు, జీలకర్ర, వాము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అంబెల్లిఫెరస్ ఫ్రూట్స్ అంటే అవే. ద ఆయిల్ సెల్స్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్ అక్కరింగ్ ఇన్ ద సబ్ ఎపిడెర్మల్ టిష్యూస్. అంటే ఎపిడెర్మల్ యొక్క కింద భాగం లోపల ఉండేటటువంటి వాటి లోపల మనకి ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయ్యి అనమాట. సబ్ ఎపిడెర్మల్ టిష్యూస్ ఆఫ్ ద లెమన్ అండ్ ఆరెంజ్. మనం ఆరెంజ్ పీల్ కానీ లెమన్ పీల్ కానీ తీసినప్పుడు ఆ పీల్ని మనం ప్రెస్ చేస్తే అందులో నుంచి ఒక రకమైనటువంటి ఆయిల్స్ వస్తాయి, అవునా? ఆ ఆయిల్సే ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాం అన్నమాట. అవి ఎపిడెర్మస్ యొక్క కింద భాగం లోపల ఉంటాయి. కొన్నిట్లో లీఫ్లో అయితే మీసోఫిల్ సెల్స్లో ఉంటాయి. మీసోఫిల్స్ ఆఫ్ యూకలిప్టస్ లీవ్స్ అంటే లీవ్స్ లోపల, ఫ్రూట్స్ లోపల, సీడ్స్ లోపల అయితే ఎపిడెర్మల్ సెల్స్ యొక్క కింద భాగంలో ఉంటే, మీసోఫిల్ సెల్స్ లీవ్స్లో అయితే మీసోఫిల్ సెల్స్లో ఉంటాయి. ట్రైకోమ్స్ ఆఫ్ సెవరల్ ప్లాంట్స్ కొన్నిట్లో అయితే ట్రైకోమ్స్లో ఉంటాయంట. అంటే హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాని లోపల ఉంటాయి అన్నమాట. వాలటైల్ ఆయిల్స్ ఆర్ ఫ్రీలీ సాల్యుబుల్ ఇన్ ఈథర్ అండ్ ఇన్ క్లోరోఫామ్. అంటే క్లోరోఫామ్లోను ఈథర్
అందులో మాత్రమే సాల్యుబుల్ అంటే కరుగుతాయి అన్నమాట, వాటర్లో కరగవు వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటి. అండ్ ఫెయిర్లీ సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్ OH గ్రూప్ ఉన్నటువంటి వాటిల్లో కూడా కరుగుతాయంట. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరగవు అని చెప్పాను కదా. నీటిలో తప్ప మిగిలిన ఈథర్స్, క్లోరోఫార్మ్స్, ఆల్కహాల్ వీటిలో మాత్రం వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటి డిజాల్వ్ అవుతాయి. ద వొలటైల్ ఆయిల్స్ డిజాల్వ్ మెనీ ఆఫ్ ద proximate principles of plant and animal tissues such as the fixed oils and fats, resins, camphor and many of the alkaloids when in the free state. అంటే మనం టిష్యూస్ రూపంలో అంటే ప్లాంట్ ఫ్యాట్ అయి ఉండొచ్చు, యానిమల్ ఫ్యాట్ అయి ఉండొచ్చు. ఈ రెజిన్స్ అనేటటువంటివి ప్లాంట్లోనే వస్తాయి. క్యాంఫోర్, కర్పూరం అని చెప్పేసి చెప్తాం కదా, అవి ఇవన్నీ మనకి మెనీ ఆఫ్ ద ఆల్కలైడ్స్ అంటే ఫ్రీ స్టేట్లో ఉండేటటువంటి ఆల్కలైడ్స్ అని చెప్పేసి అంటే మనకి వాటిలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అంటే రెజిన్స్ రూపంలో ఉండొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేటటువంటి మంచి స్మెల్ వస్తాయి కదా, మరి ఫ్యాట్స్ రూపంలో, ఆయిల్స్ రూపంలో, ఏదో ఒక రూపంలో ఉంటాయన్నమాట ప్లాంట్ లోపల. వొలటైల్ ఆయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని ఒక 8 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది ఈ వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటివి. వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ ఉన్నటువంటి ఆయిల్స్ కింద ఆల్కహాల్ గ్రూప్ ఉన్నది సెకండ్ వన్. ఆల్డిహైడ్స్ CHO గ్రూప్, ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉంటాయి. ఆల్డిహైడ్స్ అంటే CHO గ్రూప్ ఉండేటటువంటి. కీటో గ్రూప్స్ అంటే డబల్ బాండ్ C+O అని వేస్తాం కదా, కీటో గ్రూప్స్. అలాగే వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ది ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండేటటువంటివి. ఫీనాలిక్ ఈథర్స్, అలాగే ఆక్సైడ్స్ అంటే ఆక్సిజన్ గ్రూప్ తోటి ఆక్సైడ్స్ అంటాం. ఈథర్స్ అంటే ఫీనాలిక్ ఈథర్స్ వేరే ఉన్నాయి, ఈథర్స్ వేరేగా ఉండేటటువంటి కాంపౌండ్స్. ఇలాగే 8 రకాల కింద డివైడ్ చేయడింది. ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ ఉన్నటువంటి వొలటైల్ ఆయిల్స్ అంటే ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ మీకు మెన్షన్ చేశాను. మీరు ఎగ్జామినేషన్ పర్పస్కి ఏదో 1 or 2 సెలెక్ట్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను హైడ్రోకార్బన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వొలటైల్ ఆయిల్స్. లిమోనిన్ అంటే ఇది కాంపౌండ్ పేరు, లిమోనిన్ అనేటటువంటి ఈజ్ ద మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ ది మోనోసైక్లిక్ టర్పిన్స్. అంటే మన టర్పిన్స్ ఉన్నాయి కదా, టర్పినాయిడ్స్ సెకండరీ మెటబలైట్స్ కేటగిరీలో మెన్షన్ చేసుకున్నటువంటి. ఇట్ అక్కర్స్ ఇన్ ద అంటే ఈ లిమోనిన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి సిట్రస్ స్పీసీస్లోను, మింట్ అంటే ఇది పుదీనా, మెరిస్టికా ప్లాంట్, క్యారావే అనేటటువంటి, థైము, కార్డమామ్, కొరియాండర్ అండ్ మెనీ అదర్ ఆయిల్స్ వాటిలో మనకు దొరుకుతుందంట. అనదర్ మోనోసైక్లిక్ హైడ్రోకార్బన్ మోనోటర్పిన్ ఈజ్ పీసైమ్ ప్రజెంట్ ఇన్ కొరియాండర్. అంటే ఇంకొక రకం ఈ ఆయిల్ పేరండి ఇది. లిమోనిన్ అనేటటువంటిది వొలటైల్ ఆయిల్ పేరు, పీసైమిన్ అనేటటువంటిది వొలటైల్ ఆయిల్ పేరు. అంటే ఒక మొక్కలోనే ఉండాలని లేదుగా, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్లో ఉంటుంది. పీసైమిన్ ప్రజెంట్ ఇన్ ద కొరియాండర్, థైమ్, సిన్నమోమ్, మెరిస్టికా ఆయిల్స్. ఈ పీసైమిన్ అనేటటువంటిది మొక్కల్లో ఉంటుంది అన్నమాట. అలాగే పైనిన్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి టర్పిన్, మనకి డైసైక్లిక్ మోనోటర్పిన్ అంట. మీకు ఇంతకుముందు నేను టర్పిన్స్ గురించి చెప్పేటప్పుడు అక్కడ వచ్చినాయి ఇవి మనకి. ఈజ్ ఆల్సో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇట్ అక్కర్స్ ఇన్ మెనీ కొనిఫెరస్ ప్లాంట్. పైనస్ ప్లాంట్ లోపల పైనిన్ అనేటటువంటిది ఉంటుంది మనకు తెలిసి, మిగిలిన మొక్కల్లో ఐడియా లేదు కానీ. అండ్ లెమన్, అనైస్, యూకలిప్టస్, థైమ్, ఫెన్నల్, కొరియాండర్, ఆరెంజ్ ఫ్లవర్స్ అండ్ మెరిస్టిక్ ఆయిల్స్ వీటన్నిటిలో కూడా పైనిన్ అనేటటువంటిది ఉంటుందంట. అలాగే సెబెనిన్ అనేటటువంటిది ఇది ఒక కాంపౌండ్, ఏ డైసైక్లిక్ మోనోటర్పిన్. ఇది కూడా డైసైక్లిక్ మోనోటర్పిన్ అనమాట. ఆఫ్ ద థూజాన్ క్లాస్ ప్రజెంట్ ఇన్ ద కార్డమమ్ అండ్ లెమన్ ఆయిల్స్. కార్డమమ్లోను లెమన్ ఆయిల్లో మాత్రమే ఈ సెబెనైన్ అనేటువంటి కాంపౌండ్ ఉంటుంది.
అలాగే ఎసైక్లిక్ మోనోటర్పిన్ మైరిన్ అక్కర్స్ ఇన్ ద మిరికా అనే మొక్కలో మైరిన్ అనేటువంటి ఉంటుంది. లెమన్ అండ్ మిరిస్టికా వీటిలో ఉంటుందన్నమాట. క్యాడినిన్, ఈ క్యాడినిన్ అనేటటువంటిది అక్కరింగ్ ఇన్ ద జూనిఫర్ అనేటటువంటి ఇది జిమ్నోస్పర్మ్స్ సంబంధించిన మొక్క లోపల ఈజ్ ఏ సెసిక్విటర్పెన్ హైడ్రోకార్బన్ అంట. క్యాడినిన్ అనేటటువంటి సెసిక్వి అంటే 15 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ ఇది మనకి. బీ క్యారియోఫిలిన్ ఈజ్ ద సెసిక్విటర్పిన్ ఫౌండ్ ఇన్ ద వామ్వుడ్. వామ్వుడ్ అంటే మనకి స్వీట్నర్ కింద యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా, అలాగే మలేరియా డిసీజ్కి మెడిసిన్ లాగా యూజ్ చేసేటటువంటి దానిలో ఉంటుంది. పెప్పర్మెంట్, సిన్నమామ్ అండ్ క్లోవ్ ఆయిల్స్ అంటే ఈ బీటా క్యారియోఫిలిన్ అనేటటువంటి కాంపౌండ్ 15 కార్బన్స్ ఉండేటటువంటిది ఇది ఈ మొక్కలన్నింటిలో వామ్వుడ్లోను, పెప్పర్మెంట్లోను, సిన్నమామ్లోను, క్లోవ్ ఆయిల్లోను ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. A volatile oil drug composed mainly of hydrocarbons in turpentine oil. టర్పిన్స్ అనేటటువంటివి ఎక్కడి నుంచి వచ్చాను? టర్పంటైన్ ఆయిల్ నుంచే, అంటే టర్పంటైన్లో నుంచి వచ్చిందే టర్పిన్ మనకి. అందువల్ల హైడ్రోకార్బన్స్ ఉన్నటువంటి అంటే ఏంటి? వాలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టర్పిన్స్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. టర్పిన్స్ మ్యాక్సిమం టర్పిన్స్ అన్నీ కూడా ఇందులోకి వాలటైల్ ఆయిల్లోనికి కేటగిరీలోనికి వస్తాయి అన్నమాట మనకి. అంటే మీకు టర్పిన్స్ గుర్తుంటే వాలటైల్ ఆయిల్స్లో ఫస్ట్ వాలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ కేటగిరీ లోపల రాసుకోవచ్చు. మీకు ఇవన్నీ రాయడం కష్టం కాబట్టి ఏయో 2 పేర్లైనా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని పేర్లు అంటే మేము చెప్పాలి కాబట్టి అకార్డింగ్ టు అవర్ సిలబస్ మేము చెప్పుకుంటూ పోతాం. మీరు లెమోనిన్ గురించో లేకపోతే పైనిన్ గురించో ఏదో ఒకదాన్ని, పీసైమిన్, ఇవన్నీ కాంపౌండ్స్ అన్నమాట. అంటే అవి ఏ మొక్కలో ఉన్నాయనేది మెన్షన్ చేసాం ఇక్కడ. మీకు ఇక్కడ సర్కిల్ చేసి పెట్టాను చూసారా, అవన్నీ కూడా వొలటైల్ ఆయిల్స్ నేమ్స్ అనమాట. లిమోనిన్ అనేటటువంటిది కానీ, పీసైమిన్ అనేటటువంటిది, పైనిన్, సబినిన్, మైరిన్, కెడినిన్, బీటా క్యారియోఫిలిన్, ఇవన్నీ కూడా వొలటైల్స్ నేమ్స్, ఆయిల్స్ యొక్క నేమ్స్. అవి ఏ మొక్కలో ఉన్నాయి అనేది కింద మెన్షన్ చేస్తాం. అంటే లెమన్ అనేటువంటిది సిట్రస్, మింటో, మిరిస్టికా, క్యారియో వే, థైమ్, కొరియాండర్, కార్డమమ్ ఈ మొక్కలన్నింటిలో దొరుకుతుంది. పీసైమిన్ అనేటటువంటిదేమో కొరియాండర్, థైమ్, సిన్నమోన్, మిరిస్టికా ఆయిల్స్ ఇందులో దొరుకుతుంది. పైన్ అనేటటువంటిది డైసైక్లిక్ మోనోటర్పిన్ అన్నాము. ఇది కోనిఫెరస్ ఆయిల్స్లో ఎక్కువగా దొరుకుతుంది. లెమన్, ఎనైస్, యూకలిప్టస్, థైమ్, ఫెన్నల్, కొరియాండర్, ఆరెంజ్ ఫ్లవర్స్, మిరిస్టికా ఆయిల్స్లో ఉంటుందన్నమాట. సాబినిన్ అనేటువంటిదేమో కార్డమమ్ అండ్ లెమన్ ఆయిల్స్లో ఉంటుంది. ఎసైక్లిక్ మోనోటర్పిన్ మిరిన్ అనేటువంటిది మిరికా అండ్ లెమన్, మిరిస్టికాలో ఉంది. క్యాడినిన్ అనేటటువంటిదేమో మనకి ఈ జూనిఫెరా అనేటటువంటి మొక్కలోనూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద సెసిక్విటర్పిన్ 15 కార్బన్స్ ఉన్నటువంటి కదా. అంటే ఏ మొక్కలో ఏ ఆయిల్ ఉందనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేసాం మేము. అందులో హైడ్రోకార్బన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే టర్పిన్స్, మోస్ట్ ఆఫ్ ద టర్పిన్స్ ఇన్ ఫస్ట్ కేటగిరీ, హైడ్రోకార్బన్స్ కేటగిరీలో వస్తాయి. అలాగే సెకండ్ వన్ వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ఆల్కహాల్స్ అంట. ఆల్కహాల్స్ అనేటప్పటికి OH గ్రూప్, ఎసైక్లిక్ ఆల్కహాల్స్, మోనోసైక్లిక్ ఆల్కహాల్స్, డైసైక్లిక్ ఆల్కహాల్స్ అనే మళ్ళీ ఇందులో డివైడింగ్ ఉంది. వాటి గురించి మనకు అనవసరం. ఇక్కడ అంటే ఆల్కహాల్ కేటగిరీలో ఇథైల్ అంటే మిథైల్, ఇథైల్, ఐసోబ్యూటైల్, ఐసోఎమైల్, హెక్సైల్ అండ్ రకరకాలు ఉన్నాయన్నమాట. హయ్యర్ ఆల్ఫాటిక్ ఆల్కహాల్స్ అక్కరింది వొలటైల్ ఆయిల్స్. మనకు వొలటైల్ ఆయిల్స్ కేటగిరీ లోపల వచ్చేటటువంటి ఇవి ఆల్కహాల్స్. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్లో కరిగేటటువంటి తత్వం ఉందంట. హెన్స్ దే ఆర్ వాష్డ్ అవే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టీమ్ డిస్టిలేషన్. స్టీమింగ్ ప్రాసెస్ ద్వారా వాష్ అవుట్ చేయొచ్చు అంట. మెనీ న్యాచురల్ ఆయిల్స్ కంటైనింగ్ ద ఎసైక్లిక్ ఆల్కహాల్స్. ఇక్కడ చెప్పాం కదా ఎసైక్లిక్ ఆల్కహాల్స్ అని. ఎసైక్లిక్ ఆల్కహాల్స్ ఏమేమి ఉన్నాయంటే జిరానియల్, లినోలెల్ అండ్ సిట్రోనిలోల్. అంటే జిరానియోల్, లినియోలోల్, సిట్రోనోలేల్ అనేటటువంటి ఈ కాంపౌండ్స్ ఎసైక్లిక్ ఆల్కహాల్ కింద మెన్షన్ చేయొచ్చు. అదే మోనోసైక్లిక్ ఆల్కహాల్ కేటగిరీలో మెంథాల్ అంటే మనం మింట్ ప్లాంట్లో ఉండే పెప్పర్మెంట్ ప్లాంట్ దానిలో ఉండేటటువంటి
ఆల్ఫా టెర్పినియోల్, బోర్నియోల్ ఈజ్ డైసైక్లిక్ టెర్పిన్ ఆల్కహాల్స్. అంటే దేనిలో ఏది ఉంది అనేది దాని గురించి ఇది. అలాగే సెసక్విటర్పిన్ ఆల్కహాల్ ఇంక్లూడ్స్ జింజిబరోల్, శాంటాలోల్స్ అండ్ ఆర్టిమిసినిన్. ఆర్టిమిసియా స్పీసీస్ ఉంది కదా, ఆర్టిమిసియా స్పీసీస్ లోపల మనకి ఆర్టిమిసినిన్ ఉంటుంది. శాంటాల్స్ అంటే మన శాంటాలం, జింజిబరోల్ జింజర్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ కేటగిరీ, హైడ్రోకార్బన్స్ గ్రూప్ కేటగిరీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం ప్రత్యేకించి. అంటే ఇక్కడ మీకు జిరానియల్ కాంపౌండ్స్ ఏవో 4 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిదానికి. ఇంపార్టెంట్ ఆల్కహాల్ వోలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ డ్రగ్స్ ఆర్ పెప్పర్మెంట్. పెప్పర్మెంట్లో ఉండేది ఏమన్నాం ఇక్కడ, పెప్పర్మెంట్లో ఉండేదాన్ని మనం మెంథాల్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. కార్డమమ్ ఆయిల్, కొరియాండర్ ఆయిల్, రోజ్ ఆయిల్, ఆరెంజ్ ఫ్లవర్ ఆయిల్, జూనిఫర్ ఆయిల్ అండ్ పైన్ ఆయిల్, వీటన్నిటిలో కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఆల్కహాల్ బేసిక్ ఉండేటటువంటి వోలటైల్ ఆయిల్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అన్నాం. ఆల్డిహైడ్స్ అంటే CHO గ్రూప్స్ అన్నాం. ఈ CHO గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆల్డిహైడ్స్ ప్రజెంట్ ఇన్ ద వోలటైల్ ఆయిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎసైక్లిక్ అండ్ సైక్లిక్. అంటే మళ్ళీ అందులో కేటగిరీ డివైడింగ్ చేసుకునే విధానాన్ని బట్టి. ద ఎసైక్లిక్ ఆల్డిహైడ్స్ ఆర్ సిట్రాల్, అంటే ఇవి గుండ్రంగా ఉండవన్నమాట, సైక్లిక్ ఫామ్లో ఉండవు. ఎసైక్లిక్ ఆల్డిహైడ్స్ ఆర్ సిట్రాల్, సిట్రస్ స్పీసీస్లో నుంచి వచ్చాయి. విచ్ ఈజ్ ఏ 3:1 మిక్చర్ ఆఫ్ జిరానియల్ టు నీరాల్ అండ్ సింట్రోనిలాల్. అవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ ఎసైక్లిక్ ఆల్డిహైడ్స్ కేటగిరీ అంటే ఆల్డిహైడ్స్ ఉన్నటువంటి వోలటైల్ ఆయిల్కి ఎగ్జాంపుల్గా సిట్రాల్. అది కాంబినేషన్ గురించి మెన్షన్ చేసాం ఇక్కడ అంతే తప్ప. అంటే 3% జిరానియల్ ఆయిల్ని 1% ఏమో సిట్రోనియల్, ఈ రెండింటిని కలపడం ద్వారా ద ఆల్డిహైడ్ కరస్పాండింగ్ టు సిట్రోనిలాల్. అంటే ఆల్డిహైడ్ గ్రూప్ మేబీ అందులో ఉంటుందేమో సిట్రోనిలాల్ లోపల. అవి కలయిక ద్వారా సిట్రాల్ లోపల ఆల్డిహైడ్ కంటైనింగ్ కేటగిరీలోకి వెళ్ళి ఉంటుంది. ద సైక్లిక్ ఆల్డిహైడ్స్ ఆర్ సాఫ్రనాల్, సాఫ్రనాల్, ఫిలాండ్రాల్, ఫోటోసిట్రాల్ ఏ అండ్ మిర్టినాల్. ఇవన్నీ కూడా మనకి ఆల్డిహైడ్స్ కేటగిరీ లోపల ఉండేటటువంటి వోలటైల్ ఆయిల్స్ అన్నమాట. అలాగే ఆరోమేటిక్ ఆల్డిహైడ్స్ ఇంక్లూడింగ్ సిన్నమాల్డిహైడ్ అండ్ వ్యానిలిన్. వ్యానిలిన్ మనకి వెనిలా ఉంది కదా, అది వ్యానిలిన్ అనేటటువంటిది. సిన్నమామ్లో ఉండేటటువంటి సిన్నమామ్ ఆల్డిహైడ్. అంటే ఆల్డిహైడ్స్ కంటైనింగ్ వోలటైల్ ఆయిల్స్. సిట్రాల్ పేరు మెన్షన్ చేసుకోవచ్చు మీరు. అలాగే సాఫ్రాలు, ఫిలాండ్రాలు, ఫోటోసిట్రాలు, మిర్టినాల్, అలాగే సిన్నమాల్డిహైడ్ అండ్ వ్యానిలిన్, వీటన్నిటిని కూడా వోలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ఆల్డిహైడ్స్ కేటగిరీలో మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ద ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇన్ ద క్లాస్ ఆర్, ఇక్కడ మొక్కల పేర్లు, పైనేమో కెమికల్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. సిన్నమామ్, ఆరెంజ్ ఆయిల్, లెమన్ పీల్లో ఉంటుందంట సిట్రోనల్ ఆయిల్. అలాగే వోలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ కీటోన్ గ్రూప్స్. అంటే ఓ గ్రూప్ ఉంటుంది కదా, డబల్ బాండ్ ఓ గ్రూపు, అది దానికి సంబంధించినటువంటిది ఇది. కీటోన్స్ ప్రజెంట్ ఇన్ ద వోలటైల్ ఆయిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మోనోసైక్లిక్ టర్పిన్ కీటోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెంథోన్, కార్బోన్, అంటే పైపరిటోన్, ఫ్లూగోన్ అండ్ డయోస్పోల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ప్రొనౌన్సియేషన్ పలికే దాన్ని బట్టి మీకు ఏది కీటోన్ పేరులోనే ఉంది, టోన్ అని చెప్పేసి. ఇక్కడ కూడా ఓన్ అని చెప్పేసి పదంతో మనకు వస్తున్నాయి అన్నీ కూడా. చివరి ఎండింగ్ ONE అనే పదం ఉంది, అబ్జర్వ్ చేయండి. మెంథోన్,
కార్న్వోన్, పైపర్టోన్, ప్యూల్గోన్ అండ్ డయోస్పినోల్. ఇవి మోనోసైక్లిక్ టర్పిన్స్ కేటగిరీకి. డైసైక్లిక్ కీటోన్ సంబంధించి ఇంక్లూడింగ్ క్యాంఫర్, ఫెంకోన్ అండ్ థూజోన్. ఎసైక్లిక్ కీటోన్ కేటగిరీ లోపల ఆర్టిమిసియన్ కీటోన్ అండ్ టాగిటోన్. అంటే మనం వీటి ఎండింగ్ వర్డ్ని బట్టి మీరు ఆ కేటగిరీలో రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వోలటైల్ ఆయిల్ కంటైనింగ్ కీటోన్ గ్రూప్లో మెంతోన్ అని రాసాం. ఇక్కడైతే వోలటైల్ ఆల్డిహైడ్ కేటగిరీలోనేమో ఏమని రాసాం, మెంథాల్ అని చెప్పేసి. ఇక్కడ ఆల్ ఏఎల్ అనేది ఉంది అన్ని చోట్ల చూడండి. సాఫ్రనాల్, ఫిలండ్రాల్, ఫైటోసిట్రాల్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇవే మనకి. అంటే మనం వాడే విధానం పదాలని చూసుకోండి. ఆల్కహాల్స్ కాబట్టి ఓఎల్ ఆల్కహాల్, హాల్ లోపల ఇక్కడ మనకి జింజబరాల్, జిరానియాల్ అనేటటువంటి వర్డ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోసం నేను ఈ విధంగా మళ్ళీ మెన్షన్ చేసి చూపిస్తున్నాను. అలాగే వోలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ఫీనాల్స్, ఫీనాల్ కాంపౌండ్స్ ఉండేటటువంటి ఆయిల్స్ అన్నమాట. 2 kinds of phenols occur in the volatile oils, those that are present in naturally and those that are produced as the result of destructive distillation of certain plant products. మనకి ఫీనోలిక్ కాంపౌండ్స్ ఉండేటటువంటి కేటగిరీ లోపల యూజినాల్, మనకి యూకలిప్టస్ ప్లాంట్ ఉంటుంది కదా, మేబీ దానిలోను. థైమోల్, అలాగే కార్వెక్రోల్, ఇంపార్టెంట్ ఫీనాల్స్ ఫౌండ్ ఇన్ ద వోలటైల్ ఆయిల్స్. అంటే యూజినోల్ అకర్స్ ఇన్ ద క్లోవ్ ఆయిల్. యూజినోల్ అనేటటువంటి కాంపౌండ్ అంటే మనకి క్లోవ్ ఆయిల్ లోపల. క్లోవ్స్ ఏంటివి, మొగ్గలు ఉంటాయి కదా, మిర్సియా ఆయిల్. అలాగే థైమ్ ఆయిల్, కార్వ్ ఆయిల్ అక్కర్ ఇన్ ద థైమ్ ప్లాంట్. అజ్వాన్ ఆయిల్, అజ్వాని అంటే మనకి ఏంటి, వామ్ వాటర్ యూస్ చేస్తారు కదా, అందులో ఉపయోగించేటటువంటిది అజ్వాని. అలాగే క్రియోసోల్, గ్వైకోల్ ప్రజెంట్ ఇన్ ద క్రియోసేట్ అండ్ పైన్ తార్లోను క్రియోసేట్లోను ప్రజెంట్ అయి ఉంటాయంట. అంటే కొన్ని కాంపౌండ్స్ పేర్లు కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. పైన ఉన్నటువంటి కాంపౌండ్స్కి సంబంధించినటువంటి మొక్కల గురించి కింద మెన్షన్ చేశాను. ద మోర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ కంటైనింగ్ ఫీనోలిక్ వోలటైల్ ఆయిల్స్ థైమ్లో ఉంటాయి, క్లోవు, మిరిక్ ఆయిల్ లోపల అజ్వాని, తులసి, పైన్ తార్ అండ్ జూనిఫర్ తార్. అంటే జూనిఫర్ మొక్క పేరు అది. అంటే ఇలాగా పైన ఏమో కాంపౌండ్స్ మెన్షన్ చేసి కింద ప్లాంట్ నేమ్స్, కొన్నిటికైతే ప్లాంట్ ఏ ప్లాంట్ లోపల ఏ కాంపౌండ్ ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయాల్సింది వాటి గురించి అన్నమాట. ఇందులో స్పెసిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటిది ఏమీ ఉండదు. అంటే ఏ ప్లాంట్ లోపల ఏ కాంపౌండ్ ఉంది అనేది మాత్రం మనం ఇక్కడ మెన్షన్ చేసి వోలటైల్ ఆయిల్ క్లాసిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ నెంబర్ ఆఫ్ ఫీనోలిక్ ఈథర్స్ అక్కర్ ఇన్ వోలటైల్ ఆయిల్స్. ఇదేంటి, ఈథర్స్ కేటగిరీ. ఈథర్ ఆయిల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎగ్జాంపుల్గా అనిథోల్ ఫ్రమ్ ఎనైస్ అండ్ ఫెన్నల్. ఫెన్నల్ అంటే ఫాక్స్ గ్లోవ్ అని చెప్పేసి ఏదో పిలుస్తాము మొక్క పేరు, దాని లోపల. సాఫ్రోల్ ఫ్రమ్ ద సెసఫ్రాస్ అండ్ నట్మెగ్ అంటే జాజికాయకు సంబంధించినటువంటి మొక్క. సాఫ్రోల్ అంటే మనకి ఈ ఉంటాయి కదా ఏంటి కుంకుమ పువ్వుకు సంబంధించినటువంటి దాని లోపల. అలాగే డెరివేటివ్స్ ఆఫ్ ద సాఫ్రోల్స్ ఆర్ ఆల్సో ఆఫెన్ ఫౌండ్ ఇన్ వోలటైల్ ఆయిల్స్.
ఫర్ ఎగ్జాంపుల్ మెరిస్టీషియన్ ఇన్ నట్మెగ్ లోపల మెరిస్టీషియన్ అనేటటువంటి మిథాక్సిసాఫ్రోల్ అంటే డెరివేటివ్ పార్ట్స్ ఆఫ్ సాఫ్రోల్ యొక్క డెరివేటివ్ పార్ట్స్ అయినటువంటి మెరిస్టీషియన్ మనకి ఎందులో దొరుకుతుందంటే నట్మెగ్ జాజికాయ లోపల దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నాము. అంటే సాఫ్రోలు అలాగే మెరిస్టీషియన్ ఈ రెండు కాంపౌండ్స్ కూడా నట్మెగ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి ఫినాలిక్ కాంపౌండ్స్ కేటగిరీ లోపల. అలాగే వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ద ఆక్సైడ్స్, మన ఆక్సిజన్ గ్రూప్కి సంబంధించి ఆక్సైడ్స్ అంటే O2, O3, O5, O4 ఇలాగ ఉంటాయి కదా. అంటే డయాక్సైడ్, పెంటాక్సైడ్, టెట్రాక్సైడ్ అని చెప్పేసి పలుకుతూ ఉంటాం. అవి సినియోల్ అనేటువంటి యూకలిప్టాల్ దీనికే ఇంకో పేరు సినియోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద యూకలిప్టస్ ప్లాంట్ లోపల మనకి దొరుకుతుందంట. అలాగే ద ప్రజెన్స్ ఆఫ్ లిమోనిన్ 1,2 ఎపాక్సైడ్, అలాగే ఫైనిన్ ఆక్సైడ్స్, యాస్కారియోడోల్ అంటే కీనోపోడియేసి అంటే కీనోపోడియం అనేటటువంటి మొక్కలో ఉంటుంది కాబట్టి కీనోపోడియం ఆయిల్ అని చెప్పేసి పిలవడం. అలాగే యాస్కారియోడోల్ ఎపాక్సైడ్ ఈజ్ ఆల్సో రిపోర్టెడ్. అంటే ఇవి మనకి అంటే ఆక్సైడ్స్ కేటగిరీలో చెప్పుకునేటటువంటి యూకలిప్టస్ ప్లాంట్లోనేమో యూకలిప్టాల్ అనేటటువంటి కాంపౌండ్ గుర్తుపెట్టుకోండి. కీనోపోడియం ఆయిల్లో నుంచి యాస్కోరిడియోల్ ఎపాక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ఎస్టర్స్ కేటగిరీ లోపల అంటే ఇందాక ఫినాలిక్ ఈథర్స్ కేటగిరీలో చెప్పాము. ఇప్పుడు ఎస్టర్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాము. ద మోస్ట్ కామన్ ఎస్టర్స్ ఆర్ టర్పినియోల్, బోర్నియోల్ అండ్ జిరానియోల్. ఇవి మామూలు ఎస్టర్స్ అంట. ఈ ఎస్టర్స్ లోపల ద పర్ఫ్యూమ్స్ ఆర్ ఏజ్డ్ టు అండర్గో ఎస్టరిఫికేషన్, thus improving buckwheat, allyl isothiocyanate in mustard oil and methyl salicylate in wintergreen oil are also esters. అంటే వింటర్గ్రీన్ ఆయిల్ లోపల ఎస్టర్స్ ఉన్నాయి. అదే మిథైల్ సాలిసిలేట్ అని చెప్పేసి కాంపౌండ్ పేరు చెప్తున్నాము. ఐసోథయోసైనేట్ అనేటటువంటి మస్టర్డ్ ఆయిల్ అంటే మనం ఏమంటాం మస్టర్డ్ ఆముదాలు అంటాం కదా, ఆ నూనె లోపల ఈ ఎస్టర్స్ ఉంటాయంట. అలాగే ద డ్రగ్స్ ఆర్ లావెండర్ ఆయిల్, డ్వార్ఫ్ ఫైన్ నీడిల్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, గౌలథేరియా ఆయిల్, గార్లిక్, వలేరియన్, రోజ్మ్యారీ ఆయిల్. వీటన్నిటిలో కూడా మనకి ఈ ఎస్టర్స్ కంటైనింగ్ వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి అన్నమాట. మీరు ఈ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆ ప్లాంట్ నేమ్ ఏంటి, అందులో ఒక కాంపౌండ్ కనీసం మినిమం 2 ఎగ్జాంపుల్స్ అన్నా మెన్షన్ చేయగలిగితే ఈజీగా మీకు అక్కడ ఏంటంటే వొలటైల్ ఆయిల్స్ని ఎగ్జామినేషన్ పర్పస్లో ఎస్ఐకైనా షార్ట్కైనా 2 రకాలుగా అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి మీకు మెన్షన్ చేయడము. ఇందులో 8 టైప్స్ ఉన్నాయి కాబట్టి 8 మార్క్స్. ఇంట్రడక్షన్ పార్ట్కి 2 వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వొలటైల్ ఆయిల్స్ అని చెప్పి దాని గురించి ఇంట్రడక్షన్ కాస్త ఇచ్చి ఆ 8 టైప్స్ గురించి మెన్షన్ చేశారంటే మీకు 10 మార్క్స్ క్వశ్చన్ కేటగిరీ లోపల వచ్చేస్తాయి. అంటే మనం ప్రతిదానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుందన్నమాట టాపిక్ అనేటటువంటి కష్టంగా లేకుండా. అంటే మేము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేసాము. మీరు ప్రతిదానికి కూడా అంటే ఏంటి మనం 8 టైప్స్ చెప్పాం. 8 టైప్స్ లోపల వొలటైల్ ఆయిల్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఫీనాల్స్, ఫినోలిక్ ఈథర్స్, ఆక్సైడ్స్, ఎస్టర్స్,
అని చెప్పేసి ఇన్ని రకాలుగా మెన్షన్ చేస్తాం. హైడ్రోకార్బన్స్ కేటగిరీ లోపలనేమో లిమోనిన్ అనేటటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ లిమోనిన్ సిట్రస్లోను మింట్లోను దొరుకుతుంది అనొచ్చు. పైనిన్ అనేటటువంటి కాంపౌండ్ కొనిఫెరల్స్ ప్లాంట్స్ లోపల దొరకవచ్చు, లెమన్లో దొరుకుతుందని, యూకలిప్టస్లో దొరుకుతుందని మెన్షన్ చేయొచ్చు. ఇలాగ 2 ఎగ్జాంపుల్స్. అదే ఆల్కహాల్కి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి, ఆల్కహాల్ గ్రూప్స్తో ఉంటాయి కాబట్టి జిరానియల్ ఆయిల్, లినోలల్, సిట్రోనియల్ అనేటటువంటి ఆయిల్ ఉంది. లేకపోతే జింజిబరోల్ ఆయిల్. జింజిబరోల్ ఆయిల్ అనేటటువంటిది ఏంటి? జింజిబరోల్ అనేటటువంటిది కాస్త ఎందులో ఉంటుంది? జింజర్ లోపల. ఆర్టిమిసిన్ అనేటటువంటిది ఆర్టిమీసియా అనేటటువంటి ప్లాంట్ లోపల ఉంటుంది. ఇలాగ మెన్షన్ చేయొచ్చు. అది థర్డ్ ఆల్డిహైడ్స్ అన్నాము. ఆల్డిహైడ్స్ అంటే మనకి సిట్రస్ ప్లాంట్స్ లోపల సిట్రాల్ అనేటటువంటి కాంపౌండ్ మెన్షన్ చేసుకోవచ్చు. అంటే సిన్నమాల్డిహైడ్, సిన్నమామ్ అనేటటువంటి ప్లాంట్ లోపల ఉంటుందని చెప్పేసి. కీటోన్స్ సంబంధించి మీథోనోన్ అనేటటువంటిది, అంటే మనం ఒక ఎగ్జాంపుల్ని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా ఫెననోన్, తూజా అనేటటువంటి ప్లాన్లో ఉంటుంది. తూజనోన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి ఆర్టిమీసియా కీటోన్ ఆర్టిమీసియా ప్లాంట్ లోపల ఉంటుంది. పైపరిటోన్, ఇలాగ రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఏవో 2 మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఫీనోలిక్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి యూజ్నాల్ అనేటటువంటి కాంపౌండ్ క్లోవ్ ఆయిల్లో ఉంటుందని చెప్పేసి, మెరికా ఆయిల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. అలాగే కార్బక్రోలా దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద థైమ్ ఆయిల్లో ఉంటుందని మెన్షన్ చేయొచ్చు. లేకపోతే వొలటైల్ నైట్రిక్ యాసిడ్ ఫినోలిక్ ఈథర్స్ కేటగిరీ లోపల మనకి సాఫ్రోల్ దట్ ఈస్ ద ఎక్కడి నుంచి వస్తున్నాం? ససఫ్రాస్ అండ్ నట్మెగ్లో ఉండవచ్చు అని చెప్పాము. అలాగే మెరిస్టీషియన్ అంటే దిస్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ద సాఫ్రోల్ అని చెప్పేసి చెప్పాం కదా, అది కూడా నట్మెగ్ నుంచి ఫార్మేషన్ జరుగుతుందని. అలాగే వొలటైల్ ఆయిల్స్ కంటే ఆక్సైడ్స్ కేటగిరీ లోపల మనకి సీనియోల్ లేదా యూకలిప్టాల్ అని చెప్పేసి పేరు చెప్తాం. దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది యూకలిప్టస్ ప్లాంట్లో నుంచి వస్తుందని చెప్పేసి. అలాగే లిమోనిన్ 1,2-ఎపాక్సైడ్ లేకపోతే పైనిన్ ఆక్సైడ్స్ అనేటటువంటి కాంపౌండ్ మనకి పైనిన్ అనేటటువంటి దేనిలో నుంచి వస్తుందని చెప్పేసి అన్నాం, కొనిఫెరస్ ప్లాంట్స్లో నుంచి వస్తుందన్నాం. ఇక్కడ కూడా పైనిన్ ఆక్సైడ్స్ అంటే కొనిఫెరస్ ప్లాంట్లో నుంచి వస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ది వొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ ఎస్టర్స్ అన్నాం. అంటే ఇక్కడ మనం ఐసోథయోసైనేట్ అనేటటువంటిదేమో మస్టర్డ్ ఆయిల్ నుంచి వస్తుందని, మిథైల్ సాల్సిలేట్ అనేటటువంటి వింటర్ గ్రీన్ ఆయిల్లో నుంచి, అంటే ఇందులో ఎస్టర్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పాం. లేకపోతే టర్పినియోల్, బోర్నియోల్ అండ్ జిరానియోల్, దీస్ ఆర్ ద కామన్ ఎస్టర్ కంటైనింగ్. ఇది మోస్ట్ కామన్గా ఉండేటటువంటి ఎస్టర్స్. ఈ ఎస్టర్స్ మనకు పర్ఫ్యూమర్స్లో ఉంటాయి, అంటే ఎస్టరిఫికేషన్ జరగడం ద్వారా ఏర్పడుతుందని చెప్పేసి అలాగా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే ఇంతలాగా ఎందుకు చెప్పడం అంటే లాస్ట్ 3 years నుంచి కూడా మనకి ఎగ్జామినేషన్లో వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటిది, అంటే దీని బేసిక్గా అరోమాథెరపీ, వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటి టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమని మీకు మెన్షన్ చేయడము. దిస్ ఈజ్ ద వొలటైల్ ఆయిల్స్ అనేటటువంటి టాపిక్ అన్నమాట. మీకు ఇంకా అంటే షార్ట్ 5 marks అడిగినప్పుడైతే మామూలుగా ఇంట్రడక్షన్ రాసి ఈ 8 హెడ్డింగ్స్ పెట్టేసి వదిలేసి జస్ట్ 1 ఎగ్జాంపుల్ పక్కన యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. దానివల్ల ఈజీగా కూడా ఉంటుంది. మీకు అవసరమైతే దీని పక్కనే ఎగ్జాంపుల్స్ రాసి పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీకు ఇంకంతకంటే ఏముంటుంది అంటే మ్యాటర్ రూపంలో చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హెడ్డింగ్ పెట్టుకుని దాని పక్కనే ఎగ్జాంపుల్ అని చెప్పేసి రాసేసి వదిలేసేయండి. షార్ట్లో అయితే, ఎస్ఐలో అయితే కొంచెం కంటెంట్ కావాలి కాబట్టి
ఎగ్జాంపుల్ ఏ ప్లాంట్లో ఉంది అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది అన్నమాట.